నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ ఒక వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోతున్న ఏనుగుల గుంపు చివరికి ప్రాణాలతో బయటపడి భారత్లోకి చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 26వ తేదీన నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా పరిస్థితి ఒక్కసారిగా విషాదకరంగా మారింది. టిబెట్ సమీపంలో కొండ చర్యలు విరిగి పడటంతో వచ్చిన వరదలు గ్రామాలను, రహదారులను, వంతెనలను కూడా ముంచెత్తాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మానవుల విషాదం మధ్యలో ప్రకృతి మరో అద్భుతమైన దృశ్యాన్ని చూపించింది. భారీ వరద ప్రవాహంలో ఒక ఏనుగుల గుంపు చిక్కుకుంది. ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న నీటికి ఎదురోడి కొట్టుకుపోతూ ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితిలో అవి ప్రాణాల కోసం పోరాడాయి. हालांकि नेपाल से बहते हुए आ रही हैं कैलाशपुरी बैराज में, और आप लोग को दिखाया जा रहा है कि देखिए कैसे कैसे हाथी को निकाला जा रहा है. అవి ప్రాణాల కోసం పోరాడాయి. చూస్తుంటే ఇక అవి బతకడం కష్టమే అని అనిపిస్తుంది. కానీ ఆ ఏనుగులు చివరికి వరద ప్రవాహం నుంచి బయటపడి భారత్ వైపు కర్నాలి నది ప్రాంతానికి చేరుకున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు దీన్ని ఒక చిన్న అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. ఇంతటి వరద నుంచి బయటపడటం నిజంగా మిరాకిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. हेलो गाइस, ये देखिए कैलाशपुरी बैराज में नेपाल से हाथी बहते हुए आ रहे हैं और इसको रेस्क्यू टीम निकालने के लिए कोशिश कर रही है. और हालांकि नेपाल से बहते हुए आ रही हैं कैलाशपुरी बैराज में, और आप लोग को दिखाया जा रहा है कि देखिए कैसे कैसे हाथी को निकाला जा रहा है. और एक नहीं 4 या 5 हाथी हैं, समथिंग 4 या 5 हाथी हैं, और इनको 5 हैं और इनको निकालने की पूरी कोशिश की जा रही है. और इनको बैराज से सुरक्षित निकाल लिया गया है, जो कि ये नेपाल से बहते हुए और कैलाशपुरी तक